హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం చూడండి అరటికాయ బజ్జీ వేసుకుందాము. అరటికాయలు నేను కట్ చేసి కొంచెం సాల్ట్ వాటర్లో వేసాను. ఇది ఇలాగా కొంచెం కడిగినట్టుగా వేసేసుకుంటాము. తర్వాత పిండి పెట్టుకున్నాను. పిండిలో కాస్తంత కారం, కొంచెం వాము, సాల్ట్, కొద్దిగా చిటికెడంతా ఇది బేకింగ్ సోడా. ఇప్పుడు ఇది ఇలాగ మనం ఫోర్క్తో కలిపేసుకుందాం. ఇది ఫోర్క్తో కలపడం వల్ల మనకి లంప్స్ లేకుండా వచ్చేస్తుంది. అంతే, చూడండి సరిపోయింది కదా. ఇంచుమించు కొంచెం వేస్తే సరిపోతుంది వాటర్. ఇలా కలిపేసుకొని మనం బజ్జీలు వేసేసుకుందాం. చూడండి ఆయిల్ మరిగిపోయింది. ఇప్పుడు మనం అరటికాయలు కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఈ అరటికాయలని నెమ్మదిగా ఇందులో వేసేసుకుందాం. ఏ బజ్జీ వేసినా వాము వేసుకోవాలంటే, ఎందుకంటే మనకి అది అరుగుదలకి మంచిదనమాట. అందుకని వాము వేస్తూ ఉంటాను నేను. ఎందులో వేసినాను, నేను ఇప్పుడు కూడా వేసాను. అది మనకి అరటికాయ తినడం వల్ల ఫైబర్ కూడా కదా, ఆ ఫైబర్ అన్నీ మనకు ఉంటాయి. అందుకని ఇది అరటికాయ బజ్జీ వేస్తున్నాను. అందులో వాము మర్చిపోవద్దు, అది ఖచ్చితంగా వేసుకోండి. చూడండి చక్కగా బజ్జీలు వేగిపోయి ఈ క్రాస్గా కొయ్యడం వల్ల మనకు పెద్ద బజ్జీలు వస్తాయన్నమాట. ఇంతంత పెద్దగా వస్తాయి క్రాస్గా కొయ్యడం వల్ల. అలా క్రాస్గా కొస్తేనే అరటికాయ బజ్జీ నీట్గా ఉంటుంది. చూడండి బజ్జీలు అన్నీ రెడీ అయిపోయాయి కదా. దీనికి నేను చక్కగా ఇందులో స్టఫ్ పెడతాను. ఇది ఇలా కట్ చేసి ఈ మధ్యలో ఆనియన్స్, ఇవి కొంచెం నిమ్మకాయ పిండి ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది. కొద్దిగా ఆనియన్స్లో నిమ్మకాయ పిండుతున్నాను. చూడండి ఇలా పిండిని ఈ నిమ్మకాయలు, ఉప్పు కొంచెం వేసాను. ఇలా కట్ చేసి ప్రతి దాంట్లోనూ కొంచెం ఆనియన్స్, కొన్ని పల్లీలు. ఇది మనకి అమ్మి ఒళ్ళు బజ్జీలాగా వచ్చిందండి. చూడండి ఇలాగా అన్నీ ఇలా చేసి నేను చూపిస్తాను. ఇంకో చూడండి ఎంతో టేస్టీ అయిన అరటికాయ బజ్జీ విత్ స్టఫ్తో రెడీ చేశాను. ఇలా మీరు చేసి తిని నా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఓకేనండి, మరొక డిష్తో మళ్ళీ కలుసుకుందాం. బాయ్.